టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న డేట్స్ని ఎక్స్టెండ్ చేశారు. సో మనకు వెబ్సైట్లో డేట్ మెన్షన్ చేశారు, దానికి అఫీషియల్గా వెబ్ నోట్ కానీ ఏం రిలీజ్ చేయలేరు. సో ఫాస్ట్గా వాళ్ళు ఓన్లీ డేట్ మాత్రమే మెన్షన్ చేశారు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2024 వరకు మనము వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే కొన్ని కాలేజ్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కొందరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు, మీరు అన్ని ఉన్న కాలేజ్ అన్నీ ప్రియారిటీ ఆర్డర్లో లైక్ క్యాంపస్, యూనివర్సిటీ కాలేజ్, సబ్ క్యాంపసెస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, ఈ విధంగా మీరు పక్కా పీజీ చేయాలనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కాబట్టి 1 సెప్టెంబర్ 2024 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ అప్డేట్ వచ్చేసి, సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, పిహెచ్, సో మీకు ఫస్ట్ ఫేజ్లో రిజర్వేషన్ ఇవ్వరు, మీకు సెకండ్ ఫేజ్లో మీ యొక్క సర్టిఫికేట్కి సంబంధించిన రిజర్వేషన్ ఇస్తారు కాబట్టి మీరు ఏం వర్రీ అవసరం లేదు. కాకపోతే మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత మీ సర్టిఫికేట్ చూసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మీకు ఫేజ్ 2లో మీకు రిజర్వేషన్ ఇస్తారు. సో మీకు ఫేజ్ 1లో నార్మల్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, మీకు పలానా ఏదో ఒక కాలేజ్ వస్తుంది. కానీ ఫేజ్ 2లో మీ రిజర్వేషన్లో మంచి కాలేజ్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఫేజ్ 1లో ఏ కాలేజ్ అయినా రాని, మీకు ఫేజ్ 2లో మీ రిజర్వేషన్ ప్రకారంగా మీకు మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు క్యాప్, ఎన్సీసీ, పిహెచ్కి సంబంధించిన డేట్స్, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది, ప్రతి కేటగిరీకి సంబంధించిన డేట్స్, టైమ్స్, సబ్జెక్ట్స్ అన్నీ డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎంఎడ్ కావచ్చు, ఎంపెడ్ కావచ్చు, సో బీఎడ్ తర్వాత ఎవరైతే ఎంఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ బీపెడ్ తర్వాత ఎంపెడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు సపరేట్గా కౌన్సిలింగ్ డేట్స్ ఉంటాయి. సో సపరేట్గా మీకు షెడ్యూల్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, అన్ని డేట్స్ రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు నార్మల్ పీజీ ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే ఉంది. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బీఎడ్ వాళ్ళు ఎంఎడ్ అన్నా వేసుకోవచ్చు, బీఎడ్ వాళ్ళు పీజీ కూడా వేసుకోవచ్చు. సో ఒకేసారి కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటే ఆ క్యాండిడేట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి ఫస్ట్ నార్మల్గా పీజీ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. సపోజ్ పీజీ నచ్చకపోతే బీఎడ్తోని ఎంఎడ్ వేసుకోవచ్చు. సో అందుకే మీకు ఎంఎడ్ వాళ్ళకు కావచ్చు, ఎంపెడ్ వాళ్ళకు, సో ఎంపెడ్ వాళ్ళు బీపెడ్ తర్వాత వాళ్ళు పీజీ ఎంట్రన్స్ రాసి పీజీ అన్న వేసుకోవచ్చు, లేదు అంటే ఎంపెడ్ అన్న వేసుకోవచ్చు. సో అందుకే వాళ్ళకు అన్యాయం జరగద్దు, వాళ్ళకు కూడా ఎక్కువ కోర్సెస్ చేసుకోవాలని వాళ్ళకి సపరేట్ చేస్తారు. సో మీరు ఏం వరి అవ్వకండి, మీకు సపరేట్ డేట్స్ వస్తాయి, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే బీఎడ్ తర్వాత పీజీ ఆర్ బీపెడ్ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నారో మీరు నార్మల్ పీజీ చేసేవాళ్ళు పీజీ వచ్చిన కాలేజ్కి వెళ్ళండి. లేదు నేను ఎంపెడ్ చేద్దాం అనుకుంటే డేట్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాప్, ఎన్సీసీ, పిహెచ్కి సపరేట్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ మనము ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలి. సో ఫిజికల్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్ళాలంటే మనకు హైదరాబాద్కి మీరు రావాల్సి వస్తుంది. టీఎస్సీపీ గేట్ ఆఫీస్ అంటారు. దాని అడ్రస్ వచ్చేసి మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్, ఉస్మానియా యూనివర్సిటీ అంటారు. సో అది మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, ఆర్ట్స్ కాలేజ్. సో ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మనకు సిపి గేట్ ఆఫీస్ ఉంటుంది. సో ఎవరన్నా చెప్తారు. సో నార్మల్గా దానికి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఓయూ అనాలి. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ సిపి గేట్ ఆఫీస్ అని ఇంత చెప్తే మీకు ఎవరన్నా చెప్తారు. లేదు అంటే మీరు ఎవరైతే డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చిన వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ నుంచి మీరు ర్యాపిడో మీద వెళ్ళొచ్చు, ఆటోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది, సపరేట్ బిల్డింగ్ ఉంటుంది. సో మీకు నాట్ ఓన్లీ క్యాప్ కావచ్చు, ఎన్సీసీ, పిహెచ్, మీకు ఏ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ ఉన్నా, ఏ సర్టిఫికేట్ ఇష్యూ ఉన్నా మీరు అక్కడికే వెళ్ళాలి. సో ఇప్పుడు క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ వాళ్ళు మీరు ఏ డేట్స్ అండ్ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎప్పుడు అండ్ టైమింగ్స్ కూడా సపరేట్గా మనకు వెబ్సైట్లో ఇచ్చారు. సో అది మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. సో రఫ్గా ఒకసారి చెప్తాను, సో దట్ ఎవరెవరు ఏ రోజు వెళ్ళాలో మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు క్యాప్ అండి. సో క్యాప్ వచ్చేసి 5th సెప్టెంబర్ రోజు ఉంది. సో 5th సెప్టెంబర్ మనకు 2 స్లాట్స్ ఉన్నాయి. స్లాట్స్ ప్రకారంగా కూడా ఉంది. సో మార్నింగ్ 9 AM ఒక స్లాట్ ఉంది, 11:30కి ఒక స్లాట్ ఉంది. సో క్యాప్కి వచ్చేసి మనకు సబ్జెక్ట్స్ వైజ్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మనకు
క్యాప్ అండ్ టీచర్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ మాన్యువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో అక్కడ మనకు 5th సెప్టెంబర్ రోజు ఎవరైతే మార్నింగ్ 9 AM సబ్జెక్ట్స్ వైజ్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి లైబ్రరీ సైన్సెస్, ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ, ఎంపెడ్, ఎంఎడ్. సో వీళ్ళందరూ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్. సో వీళ్ళందరూ 9 AM మీరు అడ్మిషన్ బ్లాక్కి వెళ్ళాలి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ బ్లాక్కి. అదే రోజు మనకు 5th సెప్టెంబర్ 11:30 ఇంకొక స్లాట్ ఉంది. మనకు ఎవరైతే క్యాప్ అండ్ టీచర్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో సబ్జెక్ట్స్ వచ్చేసి ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో మీ యొక్క సబ్జెక్ట్ చూసుకోవాలి, మీ యొక్క సర్టిఫికేట్ చూసుకోవాలి, మీరు స్లాట్ ఎప్పుడు బుక్ ఉందో డీటెయిల్గా మనకు ఆ అఫీషియల్ నోటిఫికేషన్లు ఉంది కాబట్టి మీరు అందులో చూసి మీరు ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, మీరు ఎందులో ఏ సబ్జెక్ట్ రాశారు డీటెయిల్గా రాసుకొని వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసి మనకు ఎన్సీసీ అండి. సో ఎన్సీసీకి 2 days ఇచ్చారు, 5th, 6th సెప్టెంబర్. సో మార్నింగ్ 9:30 నుంచే మీకు వెరిఫికేషన్ నడుస్తుంది. సో అందులో వచ్చేసి ఆల్ ఎంఏ కోర్సెస్. సో ఎంఏకు ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళందరూ వెళ్ళాలి. ఎంపెడ్, ఎంఎడ్ వాళ్ళు, లైబ్రరీ సైన్సెస్ వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళు, ఎంసీజే వాళ్ళు అందరు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు కూడా అదే రోజు వెళ్ళాలి, 5th రోజు. నెక్స్ట్ వచ్చేసి 6th రోజు ఎవరు వెళ్ళాలి, 6th డే కూడా మీరు 9:30కే మీకు స్లాట్ బుక్ అవుతుంది కాబట్టి 9:30 నుంచి మీరు వెళ్ళాలి అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్. ఆల్ ఎంఎస్సి కోర్సెస్, ఎంకామ్, ఎంటీఎం, ఎంహెచ్, ఆర్ఎం కోర్సెస్. సో ఈ కోర్సెస్ ఎవరైతే పీజీ రాశారో వాళ్ళందరూ వెళ్ళాల్సి ఉంటుంది 6th రోజు. సో ఎన్సీసీకి 2 days ఇచ్చారు, 5th రోజు, 6th రోజు 9:30కి వెళ్ళాలి. 5th రోజు కొన్ని సబ్జెక్ట్స్, 6th రోజు కొన్ని సబ్జెక్ట్స్. సో మీరు ఎందులో పీజీ రాశారు అది చూసుకొని ఆ రోజు మాత్రమే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్ అండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2 dates ఇచ్చారు, 8th రోజు, 9th సెప్టెంబర్ 2 days ఇచ్చారు. టైమింగ్స్ కూడా సేమ్ 9:30కి మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేశారు. 8th రోజు వచ్చేసి మనకు ఎంఏ, ఎవరైతే ఎంఏలో ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎంఏకి సంబంధించిన పీజీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో ఆ రోజు వెళ్ళాలి. నెక్స్ట్ లైబ్రరీ సైన్సెస్ వాళ్ళు, ఎంసీజే వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ ఎవరైతే 5 year ఇంటిగ్రేటెడ్ రాస్తారో వాళ్ళు కూడా వెళ్ళాలి. అదే 9th రోజు, 9th సెప్టెంబర్ రోజు ఎవరెవరు వెళ్ళాలంటే ఎంఎస్సి వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంటీఎం వాళ్ళు, ఎంహెచ్ఆర్ఎం. సో ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే పీజీలో రాసిన వాళ్ళు ఉంటారో ఆ రోజు వెళ్ళాలి. సో మెయిన్గా ఫాస్ట్ ఎందుకు చెప్పానంటే మీకు ఆ షెడ్యూల్ అనేది మనకు వెబ్సైట్లో ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ చూసుకోవాలి, మీరు క్యాపా, ఎన్సీసీయా, పిహెచ్ఆ. సెకండ్ మీరు ఎందులో పీజీ రాశారు, ఆ పీజీకి సంబంధించిన డేట్ ఏ రోజు ఇచ్చారు మనకు షెడ్యూల్ అండ్ టైము అది చూసుకొని మనకు ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సిపి గేట్కి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళాలి. సో మీకు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో లైక్ ఫస్ట్ ఫేజ్లో మీరు నార్మల్ స్టూడెంట్స్ లాగానే మీకు ఒక సీట్ అలాట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఏదో ఇంకొక యూనివర్సిటీ పాలమూరు కావచ్చు, తెలంగాణ కావచ్చు, 3 పెట్టారు. సపోజ్ ఫస్ట్ ఫేజ్లో మీకు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది నార్మల్గా వితౌట్ యువర్ రిజర్వేషన్, మీకు క్యాప్ కావచ్చు, ఎన్సీసీ, పిహెచ్. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే మీకు స్పెషల్ కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీ కేటగిరీలో ఎంతమంది అయితే అప్లై చేసినారో మనకు సీట్స్ రిజర్వేషన్ ఉంటుంది. లైక్ ఒక 40 సీట్లు ఉంటే ఇలా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు 2, 3 ఇట్లా అలొకేషన్ జరుగుతుంది. సో ఆ 2, 3కి మీరు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి మీకు నెక్స్ట్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ రావచ్చు, లేదంటే కాకతీయ యూనివర్సిటీ రావచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీకు ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెడితే ఫేజ్ 1లో ఒక 6th కాలేజ్ వస్తే మీకు ఫేజ్ 2లో 3rd, 2nd, ఫస్ట్ కూడా రావచ్చు. సో రిజర్వేషన్ వల్ల మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2లో పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో దీని కంక్లూజన్ ఏంటంటే మీకు ఏ కాలేజ్ అన్నారా అని ఫేజ్ 1లో దానికన్నా మంచి కాలేజ్ రాబోతుంది. సో టెన్షన్ అవసరం లేదు, ఎక్కువ మంచి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్లో ఇవ్వాలి. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. సో సపరేట్ డేట్స్, సపరేట్ పీజీ సబ్జెక్ట్, సపరేట్ కేటగిరీ చూసుకొని మీరు సిపి గేట్ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ మీరు ఏదైతే సర్టిఫికేట్ ఒరిజినల్ ఉందో ఆ సర్టిఫికేట్, మీ ఒరిజినల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని, ఆధార్ కార్డ్, ఒక పెన్ను, ఒక పేపర్ అన్నీ తీసుకొని మీరు సిపి గేట్ ఆఫీస్కి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు
ఈ ఒరిజినల్స్ ఉంటాయి కదా, క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ ఆ సర్టిఫికేట్ అండ్ మీరు ఏవైతే అన్నీ అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. ఒక్కొక్కసారి అడుగుతారు. సో ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి, దాని సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. సేఫ్ సైడ్, మనకు అక్కడ షాప్స్ కానీ అవన్నీ దూరం ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా అన్ని సెట్ ఆఫ్ జిరాక్స్, ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి మీకు కేటాయించిన డేట్, కేటాయించిన టైంలో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూపించుకొని వాళ్ళు ఓకే వెరిఫైడ్ అయిన తర్వాతనే మీకు ఫేజ్ 2లో రిజర్వేషన్ ఇస్తారు. సో ఇప్పుడు ఒక కాలేజ్ వచ్చింది, చిన్న కాలేజ్ వచ్చిందని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ రిజర్వేషన్లో మీకు మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. సో ఎంఎడ్, ఎంపీఎడ్ వాళ్ళకి మీకు సపరేట్గా ఈ కౌన్సిలింగ్ తర్వాత సపరేట్ డేట్స్ ఇస్తారు. సో పీజీ జాయిన్ అయ్యే వాళ్ళు పీజీ జాయిన్ అవ్వచ్చు, పీజీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎంఎడ్, ఎంపీఎడ్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే బీఎడ్ వాళ్ళు కావచ్చు, డిపిఎడ్ వాళ్ళు కావచ్చు. సో వెన్యూ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, లైక్ ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మనకు ఉంటుంది బిల్డింగ్, అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 1 సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ యూనివర్సిటీ క్యాంపసెస్ పెట్టండి, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్. సో పక్కా మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ వరకు ఆపేయండి. లేదు నాకు మంచి ర్యాంక్ రాలేదు, కాకపోతే నేను మంచి పీజీ అయితే పక్కా చేయాలనుకున్న వాళ్ళు ఉన్న అన్ని కాలేజెస్ అన్ని పీడిఎఫ్స్లో చూసుకొని మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్, దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అన్నీ పెట్టండి. సో ఇప్పుడు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల కనీసం సెకండ్ ఫేజ్లో మనకి ఏ కాలేజ్ రాబోతుంది, మనకు ఎంత కాంపిటీషన్ ఉంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 20 కాలేజ్ పెట్టారు. సపోజ్ మనకు ఫేజ్ 1లో 12th కాలేజ్ వచ్చింది అంటే మనకు ఇంకా 12 కాలేజ్ అంటే సెకండ్ ఫేజ్లో కనీసం 8th 10th కాలేజ్ అయినా రావాలి. సో అలా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మన ర్యాంక్ ప్రకారంగా మనకి ఏ కాలేజ్ వచ్చింది, మనం ఇంకా ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఓన్లీ 2-3 కాలేజ్ పెట్టి నాకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి రాదు. అక్కడ క్యాస్ట్, జెండర్, ర్యాంక్ అన్నీ డిసైడ్ అవుతాయి. అండ్ సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక సబ్జెక్ట్స్కి 5 కాలేజెస్ ఉండొచ్చు, 2 కాలేజెస్ ఉండొచ్చు, 10 ఒక సబ్జెక్ట్స్కి 20 కాలేజెస్ ఉండొచ్చు. సో అక్కడ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఏ సబ్జెక్ట్ అన్నా కానీ మనము ఆ పీడిఎఫ్స్లో అన్ని కాలేజ్ లిస్ట్ ఉన్నాయి, దాని ప్రకారంగా పెన్ పేపర్ తీసుకొని అన్ని కాలేజెస్ రాసి పెట్టుకోండి. అండ్ కాలేజ్ ఒకటే పీడిఎఫ్లో నేను చేసి పెట్టాను. సో దట్ మీకు ఈజీగా ప్రతి సబ్జెక్ట్స్కి కాలేజెస్ ఏ విధంగా రాయాలో అది కూడా చెప్పాను. సో డేట్స్ ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజెస్ అన్నీ ఫిల్ అయిపోతాయి కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా వెబ్ ఆప్షన్స్ని ఎక్కువ ఇవ్వండి. అండ్ ఎవరైతే ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ వస్తే ఓకే. సపోజ్ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ పెట్టడానికి ఛాన్సెస్ రాకపోతే మీరు ఏం వరీ అవ్వకండి, మీకు ఫేజ్ 2లో కూడా ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ఓపెన్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనల్ సబ్మిట్ తర్వాత మీకు ఛాన్స్ వస్తే లైక్ ఛాన్స్ ఉంది అని కింద మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు ఫైనల్ సబ్మిట్ కొట్టలేరో మీకు ఇంకా టైం ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ కానీ అవేం అవసరం లేదు. సో డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి మీరేం వర్రీ అవ్వకండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.